హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ విజయారెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన రెసిపీ అండి ఇది లంచ్ బాక్స్కు పిల్లలకు పంపించేస్తామంటే ఎమ్మి అని లాగించేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది బనానా కట్లెట్ అనమాట. బనానా వెజ్ కట్లెట్ సూపర్ ఉంటుందండి. ఏ రెస్టారెంట్లో వెతికినా కూడా ఇట్లాంటి టేస్ట్ మీకు దొరకదు. మీరు ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఈ మెథడ్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు చాలా బాగా వస్తుంది. మీరందరూ ఇంటిల్లిపాది మొత్తము ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్ మొత్తం మీకు అర్థమవుతుంది. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్తో మీరు ట్రై చేయండి. డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. ఇది డీప్ ఫ్రై కాబట్టి హెల్తీ రెసిపీ అని చెప్పలేను, కానీ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా చూస్తే హెల్తీ రెసిపీనే అండి. అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం పిల్లలు ఇష్టపడిన వెజిటబుల్స్ కూడా ఈ విధంగా యాడ్ చేసి పెట్టామంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారనమాట. హెల్తీ. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. పక్కనే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూసేయండి చివరి వరకు, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ కట్లెట్కి కావాల్సిన ఐటమ్స్ చూసేయండి. రా బనానాస్, ఆలు అండ్ గ్రీన్ పీస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత క్యారెట్ తురుము, క్యాబేజీ అండి. నేను దీన్ని కొంచెం ఆయిల్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అలాగే బీట్రూట్ తురుము, ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇక్కడ మసాలాలండి. రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా. ఇంకా బ్రెడ్ పీసెస్. ఇది బ్రెడ్ క్రమ్స్ కోసం తీసుకున్నానండి. బ్రెడ్ పీసెస్, కార్న్ఫ్లోరు, మైదా బైండింగ్ కోసం. ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా, రా బనానాస్, ఆలు, గ్రీన్ పీస్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొనేసి దాన్ని మెదుపుకుంటానండి. అంటే నలుపుకోవాలి. కొంచెం మెత్తగా పేస్ట్ లాగా నలుపుకోకూడదు. అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా, అందుకోసము ఇలా నలిపేసి చేతితో కూడా నలిపేస్తున్నాను. తర్వాత ఇందులో నేను చూపించిన మసాలాస్ మొత్తం అన్నీ యాడ్ చేయాలండి. వెజిటబుల్స్ అండ్ మసాలాస్. బ్రెడ్ పీసెస్ మాత్రమే పక్కన పెట్టాలి. మిగతావన్నీ యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి. మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. వాటర్ యాడ్ చేయొద్దు. ఇందులో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది మనకు మొత్తం కలపనికి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీరు సాల్ట్ చూసుకొని టేస్ట్ అనుసారంగా వేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని అందులో బైండింగ్ కోసం మనము కార్న్ఫ్లోర్, మైదాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. మనకు మంచిగా ముద్దలాగా వస్తుందన్నమాట. విడిపోకుండా ఉంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు. మంచిగా కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బ్రెడ్ పీసెస్ని ముక్కలుగా చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని పౌడర్గా మిక్సీ పట్టేసుకుంటానండి. అలా మిక్సీ మనం బ్రెడ్ క్రమ్స్ లేకపోతే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే గిన బ్రెడ్ క్రమ్సే యూజ్ చేసుకోండి. మీరు చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. బరకగా అనమాట పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసి లిక్విడ్గా చేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనం మిక్చర్ చేసుకున్నాం కదా కట్లెట్ కోసం అని చెప్పేసి, అది మనకు కావాల్సిన షేప్లో చేసుకొనేసి ఇందులో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో మనము రోల్ చేయాలండి. కలిపి పెట్టుకున్న మిక్చర్ని మనకు కావాల్సిన షేప్లో రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేను రౌండ్ షేప్లో చేశానండి. రౌండ్ షేప్లో చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఎన్ని కావాలో అన్నీ. ఇప్పుడు నేను లిక్విడ్లో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేస్తున్నాను. వీటిని నేను డీప్ ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. కావాలంటే ఇది షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను పక్కన. మనకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ డెఫినెట్గా. చూడండి, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. కావాలంటే మీకు డీప్ ఫ్రై నచ్చకపోతే షాలో ఫ్రై కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.
డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నానని చెప్పాను కదా, నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. దీన్ని మనం సాస్తో కానీ ధనియా చట్నీ కానీ అలాగే పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. రెడీ అయిపోయింది కట్లెట్. ఇప్పుడు దీన్ని నేను పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ను అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ పేపర్ నాప్కిన్. ఇలా చూడండి ఎంతో టేస్టీ అండ్ యమ్మీ బనానా వెజ్ కట్లెట్ రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్కి చేసి పంపించండి. నిజంగా చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు కూడా చాలా ఇష్టపడతారు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. రెసిపీ నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. వెజిటబుల్స్ అంటే ఇష్టం లేని పిల్లలకు ఈ మెథడ్ ట్రై చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ రెసిపీ ఇంతే. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఆల్వేస్ వాచ్ మై వీడియోస్. సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని.